ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇమ్యూనిటీ బూస్టర్ జామ్ ఒకటి చేసి చూపించాలనుకుంటున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు పెద్ద ఉసిరికాయలు, ఒక అర కేజీ పెద్ద ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని కుక్కర్లో పెట్టి ఉడికించాలండి. తర్వాత వాటర్ డ్రైన్ చేసేసిన తర్వాత చల్లబడిన తర్వాత లోపల సీడ్స్ తీసేసి ఆ యొక్క ముక్కలుగా పలుకులుగా వస్తుంది కదా, వాటిని ఒక మెత్తటి పప్పు గుత్తిలు లాంటి దాంట్లో లేకపోతే ఏదైనా మ్యాష్ లాంటిది ఉంటే మెత్తగా ఇట్లా మ్యాష్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇది మిక్సీలో వేయకూడదు, మిక్సీలో వేస్తే మళ్ళీ ముద్ద అయిపోతుంది అన్నమాట. తర్వాత దానికి కావలసిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక 2 అంగుళాలు అల్లం ముక్కలు సన్నగా చీలికలు చేసి పెట్టుకున్నానండి డ్రై రోస్ట్ చేయడానికి. ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూను సోంపు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 అంగుళాలు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, ఒక 3 స్పూన్లు కండ చక్కెర అంటే పటికి బెల్లం కచ్చాపచ్చా దంచి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా ఆర్గానిక్ బెల్లం, ఒక 1/2 స్పూను ఉప్పు, కొద్దిగా చిటికెడు కారం, వేయించడానికి సరిపడగా నెయ్యి, తర్వాత హనీ అండి, ఒక 2 స్పూన్లు హనీ సరిపోతుంది. ఇవి ఉంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ జామ్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు తయారీ విధానంలో ముందుగా ఈ అల్లం ముక్కలు, మిరియాలు, సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత డ్రై ఫ్రూట్స్నేమో నేతిలో చక్కగా సన్నటి చెక్క పైన వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయని ముద్దగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి, ముక్కా చెక్కగా ఉండాలి, మరీ మిక్సీలో వేయకూడదు అనమాట. ఇప్పుడు తయారు చేసుకుని మిగతావి డ్రై రోస్ట్ చేసుకుని మళ్ళీ మిగతా విధానం చూద్దాం. ఇప్పుడు ఈ పెనం వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక్కొక్క పదార్థం వేసుకుంటూ వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా 1 by 1 ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసుకుని డ్రై ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఇవి వేగిపోయినాయి, వీటిని కొంచెం చల్లగా అవనిచ్చి మిక్సీలో పౌడర్గా మార్చేసుకుంటాం. ఇదిగోండి, మిక్సీ పట్టేశాను, చక్కగా తయారైంది. ఇప్పుడు బాండీలోకి 2 స్పూన్లు 2.5 స్పూన్స్ తీసుకున్నాను నేను, 2.5 ఆవు నెయ్యి తీసుకున్నానండి. తీసుకుని దీన్ని కొంచెం గోరువెచ్చగా అవుతుండగా ముందుగా మనం రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కకు తీసేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసిన తర్వాత అదే బాండీలో అదే నెయ్యిలో ఈ ఉసిరికాయ ఏదైతే మనం స్మాష్ చేసి పెట్టుకున్నామో ఆ ఉసిరికాయ ముద్దని వేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు వేడెక్కనిస్తామండి. మళ్ళీ ఎలాగో అన్నీ కలిస్తేనే తీపి దీనికి పడుతుంది కనుక, ఆల్రెడీ ఇవి ఉడకబెట్టిన ఉసిరికాయలు కనుక ఇప్పుడు దీంట్లో బెల్లం, కోరి ఉంచుకున్న బెల్లం 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తాం. ఇక చితకొట్టుంచుకున్న పచ్చి బెల్లం, నేనైతే ఆర్గానిక్ బెల్లం వాడానండి, అందువల్ల నల్లగా ఉంది. ఆర్గానిక్ బెల్లం అయితే హెల్తీగా ఉంటుంది. అందుబాటులో లేకపోతే మామూలు బెల్లం అయినా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు. ఏదైతే శొంఠి పొడి తీసుకున్నామో అది ఇంకా అన్నీ వేసేస్తాం. 1 by 1 అన్నీ వేసేసుకుంటాం అన్నమాట. ఒక 1/2 స్పూన్ చిటికెడు సాల్ట్ కూడా తీసుకున్నాం కదా. సాల్ట్ స్వీట్లోకి ఒక వెరైటీ టేస్ట్ వస్తుందండి, పైగా దీంట్లో వగరు ఉంటుంది కదా అందుకు. కారం కూడా చాయిస్ అండి, నేను ముందు కారం వద్దనుకున్నాను, కానీ కారం వేస్తే వచ్చినప్పుడు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మిరియాల గుండతో పాటు ఇది కూడా బాగుంది అనిపించింది. తర్వాత మసాలా పౌడర్ ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో మసాలా పౌడర్, సోంపు, జీలకర్ర, దాచెక్క, లవంగం, అల్లం, ఇలాచి ఈ పౌడర్ అన్నమాట. ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలయబెడతాం. వేసానండి, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఇట్లా ఉంది. టేస్ట్ చెక్ చేస్తే నేను బెల్లం తీసుకున్నది దాదాపుగా ఒక 200 గ్రామ్స్ బెల్లం, ఒక 50 గ్రాములు పటిక బెల్లం తీసుకున్నాను.
తీపి తగ్గినట్లు అనిపించింది. ఎందుకంటే జనరల్గా కేజీకి మనం అర కేజీ 300 గ్రాముల నుంచి అర కేజీ మధ్యలో వాడతాం. అందుకని మళ్ళీ ఇంకొక 100 గ్రామ్స్ దగ్గర నల్ల బెల్లం తీసుకున్నాను. కొంచెం తీపి తక్కువగానే వేయాలని అనుకున్నాను, కానీ మరీ తీపి తక్కువగా ఉన్నా కూడా ఉసిరికాయ దాని తాలూకు వగరు పులుపుకి టేస్ట్ సమంగా అనిపించట్లేదు. అందుకని ఇంకొక 100 గ్రాములు కలపడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు 1 కిలో ఉసిరికాయలకి దాదాపుగా 300 గ్రాములు. అంటే గింజలు తీసేసిన తర్వాత ఒక 100 గ్రాములు తగ్గనే తగ్గుతుందండి. అది కూడా పల్పు. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే ఫైనల్గా. కావాలంటే నెయ్యి ఇంకా మనం చేర్చుకోవచ్చండి. మేము కొంచెం నెయ్యి తక్కువగానే వాడతాం కనుక నేను ఇట్లా చాలనుకుంటున్నాను. మీరు కావాలంటే మీరు ఇంకా నెయ్యి పెంచుకోవచ్చు. ఇదిగోండి ఫైనల్గా తయారైపోయింది. కొంచెం 2 స్పూన్స్ తేనె కూడా యాడ్ చేసేసానండి. దగ్గర పడిపోయింది. మనం కలర్ బెల్లం వేసుంటే, అమోనియా బెల్లం వేసుంటే కొంచెం మైసూరుపాకులాగా ఎల్లో కలర్లో కనిపించేది. ఇదైతే అన్నవరం ప్రసాదం లాగా కొంచెం బ్రౌనిష్గా ఉంది. ఎందుకంటే ముందే చెప్పాను కదా, ఆర్గానిక్ బెల్లం వేస్తే బాగుంటుంది. అంతా మనది ఏంటి ఆయుర్వేదిక్ స్టైల్లో చేసుకున్న పదార్థం కనుక ఇది తినడం వల్ల బీపీ, షుగరు, ఏ విధమైన జలుబు, కాఫ్, కోల్డ్ దేనికి కూడా మంచిదటండి. సీజనల్గా మనలో ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అన్నమాట. 3 పూట్ల 3 స్పూన్లు తిన్నామనుకోండి భోజనం తర్వాత, మనకి ఏదైతే విటమిన్స్, మినరల్స్ దక్కుతాయో అవన్నీ మనకి ఫుల్ఫిల్ అవుతాయి. జుట్టు ఊడిపోవడానికి కూడా ఇది సొల్యూషన్ అటండి. అంటే ఊడిన జుట్టు రావడానికి యొక్క రాసు ఉసిరి చాలా మేలు చేస్తుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ మై ఛానల్. ఇదిగోండి మన బౌల్లోకి తీసేసాము. ఎమ్మి ఎమ్మి ఉసిరికాయ జామ్ 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 అంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఆ స్మెల్ చూస్తేనే నోరు ఊరిపోతుందండి. కానీ ఒక్కొక్క స్పూనే తినమన్నారు, కానీ ఒకేసారి బౌల్ మొత్తం ఖాళీ చేయాలన్నంత కోరిక పుడుతుందన్నమాట. థ్యాంక్ యూ.